దంపతుల హత్య కేసు మిస్టరీ వీడింది. రాజేంద్రనగర్ డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 5న వృద్ధ దంపతులను గతంలో వారి వద్ద పనిచేసిన కారు డ్రైవర్ షకీల్ సల్మాన్, ముజీబుద్దీన్ అనే మరో వ్యక్తి చేశారని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. డ్రైవర్ షకీల్ పై మృతుడు అబ్దుల్లా తరచుగా అరిచేవాడని, అది మనసులో పెట్టుకునే హత్య చేశాడని చెప్పారు పోలీసులు. బుర్ఖా ధరించి ఫేక్ ఐడీతో ఇంట్లోకి వెళ్లి హత్య చేశారని సీసీ ఫుటేజీ ఆధారంగా రాజేంద్రనగర్ పోలీసులు కేసును ఛేదించారు. మొహమ్మద్ షకీల్ సల్మాన్ అని, మొహమ్మద్ ముజీబుద్దీన్ అని, వీళ్ళిద్దరూ బేసికల్గా మెదక్ జిల్లా వాళ్ళు. ఈ షకీల్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో అతను గన్పూర్ మండలం మెదక్ డిస్టిక్ చెందినవాడైతే, ముజీబుద్దీన్ రషీద్ కాలనీ మెదక్ టౌన్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరూ గతంలో పరిచయస్తులు, అక్కడ స్నేహం ఉండింది. దీంట్లో ఈ A1 ఎవరైతే బుర్కా వేసుకొని చంపాడో మొహమ్మద్ షకీల్ సల్మాన్ అనేవాడు ఇక్కడ హైదరాబాద్లో డ్రైవర్ పనిచేయడానికి కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చేస్తాడు. ఈ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు 2 years పాటు అందాజా. ఇతను డ్రైవర్గా పనిచేసే టైంలోనే ఈ అపార్ట్మెంటు ఇక్కడ వాళ్ళు కట్టించడం, ఇల్లు కట్టే ప్రాసెస్లో ఉండటం, వీళ్ళ సొంత ఏరియాకి వీళ్ళతో ట్రావెల్ చేయడం జరిగింది. ఈ జర్నీలో ఏదైతే ఉందో ఈ పెద్ద మనిషి ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు, లేకపోతే కొంచెం విసుక్కోవటం కావచ్చు, అతను యూజ్ చేసిన భాష, వాటెవర్, ఇతను డీల్ చేసిన విధానం ఇతనికి నచ్చలే. అలానే ఒకసారి అబ్రప్ట్గా అతన్ని పనిలోంచి తీసేసినప్పుడు ఇది పెద్ద రీజన్ అనిపించదు, బట్ ఆ మనిషి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి వీళ్ళని చంపేయాలన్నంతగా అనుకున్నాడు. 8 నెలల క్రితం జరిగింది ఈ డెసిషన్. దాని తర్వాత వీడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అదే ప్రాసెస్లో A2ని కూడా కలుపుకున్నాడు. A2 ఎప్పుడైతే అతను సొంతగా ముందుకు రాడు అని అనిపించిందో, వీళ్ళిద్దరి మధ్యలో ఒక 40,000 అప్పు ఉంటే ఆ డబ్బులు కూడా నేను తిరిగి ఇచ్చేస్తా, ఈ పెద్ద మనిషి నాకు ఇవ్వాల్సింది ఉంది, డబ్బులు ఇచ్చేది ఉంది, తీసుకొద్దాం రా అని చెప్పి అక్కడికి ఐడెంటిటీ దాచిపెట్టి వెళ్లాల్సిందని చెప్పి ఆ రోజు 5వ తారీఖు సాయంత్రం ఒక బుర్కా వేసుకొని ఇతను, ఇంకొక అతను ఒక క్యాప్ పెట్టుకొని, తర్వాత మాస్క్ పెట్టుకొని వీళ్ళిద్దరూ సాయంత్రం రావటం. ఆ వాచ్మెన్ దగ్గరకు కూడా వచ్చి వీళ్ళు పలానా వాళ్ళు వచ్చారు అని చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ఓల్డేజ్ కపుల్ రమ్మంటారో రానిస్తారో లేదో అని చెప్పి వాళ్ళ దగ్గర గతంలో పనిచేసి రిలేషన్ మంచిగా ఉన్న అలీ అనే ఒక వ్యక్తి పేరుని వీళ్ళ పేరుగా తప్పుగా చెప్పి వాచ్మెన్తో పైకి ఫోన్ చేయిస్తారు. వాళ్ళు అలీనే నిజంగా వచ్చాడు అనుకొని పైకి రమ్మన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ A1 నైఫ్ తీసుకొని డైరెక్ట్గా ఫస్ట్ ఆ పెద్ద మనిషిని అటాక్ చేయటం, అతని అరుపులకి వాళ్ళ వైఫ్ వస్తే వాళ్ళ వైఫ్ని కూడా అటాక్ చేసి చంపడం జరిగింది. ఇక్కడ మర్డర్ అయిపోతుంది అనేది ముందు తెలిసినా దాన్ని చూడలేక ఆవిడ A2 ముందే పరిగెత్తుకొని వెళ్తాడు. ఇతను ఆ వ్యక్తి లాస్ట్ స్టాబింగ్ అయిన తర్వాత స్ట్రగుల్ అయ్యి చనిపోయే వరకు 30 minutes కూడా అక్కడే ఉండి చూసిన తర్వాత అతను వెళ్తూ ఆ జేబులో ఒక 600 డబ్బులు ఉన్నాయి, అవి తీసుకొని పోయినాడు. వేరే సెర్చ్ చేస్తే అక్కడేమి వేరే వస్తువులు ఏమి దొరకలేదు. తర్వాత అతని చనిపోయిన అతని ఐఫోన్ కూడా ఇతను తీసుకొని వెళ్ళడం జరిగింది.